హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన 3 వారాల క్రితం అనుకుంటాం ఈ సంఘానికి రావడం జరిగింది. అప్పుడు జనాలు చాలా తక్కువ ఉన్నారు. దేవుడు ప్రేమించి ఆ జనమును మరిగా పెంపొందించాడు. అందుని బట్టి దీని యొక్క నామం కనపరుస్తున్నాం. మంచిది. వాక్యంలోకి వెళ్ళక పూర్వం ఒక చిన్న కథ చెప్పి నేను వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. ఈ లోకంలో మనుష్యుడు ఎలా జీవించినా, ఎలా ఉన్నా మనిషిలో లోపాలు కనబడతాయి. ఒక మనుషుడు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నప్పటికీ, లేకపోతే గంటల తరబడి ప్రార్థన చేసినప్పటికీ కొన్ని లోపాలు ఉంటూ ఉంటాయి. అంటే మనుషుడు అనేవాడు దినదినము దేవుని యొక్క వాక్యము చేత ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చబడుతూ ఉంటాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే ఒక పాపిని పరిశుద్ధునిగా మార్చడానికి మాత్రమే ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తున్నాము. ఈ లోకంలో ఉన్న ప్రతి మనుష్యుడు, పుట్టినవాడు ఎవరైనా పరిశుద్ధంగా పుట్టాడని గమనిస్తే ఈ లోకంలో ఏ మనుష్యుడును పరిశుద్ధంగా పుట్టినట్టుగా ఎవరికి ఎక్కడ మనం కనుక్కోలేము. ఎందుకంటే మనుషుడు పాపములోనే పుట్టి పాపములోనే జీవించి పాపం యొక్క ఫలములు ఫలిస్తూ ఉన్నాడు. అందును బట్టి మనిషికి మనం ఏమని పిలుస్తున్నామంటే మనుషుడు అనేవాడు పాపాత్ముడు. ఈ పాపాత్ముని బాగుపరచడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో తన రక్తం ధారపోసి ఆ రక్తం ద్వారా మనుషుని యొక్క ప్రతి పాపమును కడిగివేయడానికి ఇష్టపడి నీ కొరకై నా కొరకై కలువరి శిలువలో ఆయన మరణించాడు. అయితే యేసు ప్రభు ఒక పాపిని ఎలా ప్రేమిస్తాడు అనే విషయాన్ని చెప్పబోతున్నాను. సర్వసాధారణంగా మీరందరూ కూడా గ్రామంలో ఉండేవారు కదా, అందరు గ్రామం నుంచి వచ్చేవారు కదా, రైట్. మీకు ఒక ప్రశ్న, ఎంతమందికి మేడి చెట్టు తెలుసు? చెప్పాలి. తెలుసు, రైట్. మేడి చెట్టు ప్రతి గ్రామంలో ఉంటుంది. మీరు ఏ గ్రామానికి వెళ్ళండి, ప్రతి గ్రామంలో మేడి చెట్టు ఉంటుంది. ఆ మేడి చెట్టు ఎందుకు ఉంటుంది? ఆ మేడి చెట్టు ఉండడం వలన గ్రామానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఆ మేడి చెట్టు ఉండడం వలన సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా అనే విషయాల గురించి మనం మాట్లాడబోతున్నాం. లూకా సువార్త 19వ అధ్యాయము 19 నుంచి 19వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. ఆయన సంచారించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దానికుండా పోవచ్చుండను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్యను మార్పిడి గల ఒకడు యేసు ఎవరు అని చూడగోరను గాని
పొట్టివాడైనందున జనులు గుంపు గుడి ఇండుట వలన చూడలేకపోయాను. యేసు ఆ త్రోవలో రానై ఉండేను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. హల్లెలూయా. సర్వసాధారణంగా క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ సమాజంలో యొక్క కథ తెలియకుండా లేరు. ఒక పొట్టి జక్కయ్య ఉంటాడు. ఆ జక్కయ్య వడ్డీకి డబ్బులు ఇచ్చేవాడు, ఆ డబ్బులు వసూలు చేసేవాడు. అన్ను బట్టి సమాజం అంతా కూడా ఆయన గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంది. కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయము నేర్చుకోబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభు యెరికో నుండి యెరూషలేము వైపు వస్తూ ఉన్నాడు. దాని గుండా పోవచ్చుండేను. అంటే పొట్టి జక్కయ్య యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా వేస్తున్నాడు, దేని గుండా పోతున్న విషయాన్ని పసిగట్టాడు. ఆయన గమనించాడు. గమనించి యేసు ప్రభుని చూడాలని ఆశ, అత్యాశ కాదు, ఆశతో చూశారు. గమనించండి, చాలా మంది కూడా దేవుడి దగ్గరకు వచ్చేవారు రెండు రకాలు ఉంటారు. ఆశతో వచ్చేవారు ఉంటారు, అతి ఆశతో వచ్చేవారు ఉంటారు. ఆశతో ఎందుకు వస్తారు అంటే, యేసు ప్రభుతో వెళితే నా యొక్క హృదయంలో సమాధానం కలుగుతుంది, యేసు దగ్గరికి వెళ్తే నాకు మనశ్శాంతి దొరుకుతుంది అని వచ్చేవారు ఉంటారు. అతి ఆశ అంటే ఏమంటే, యేసు దగ్గరికి వెళ్తే నేను ధనవంతుడు అయిపోతాను, నేను మంచి కారు కొంటాను, మంచి బిల్డింగ్ కొంటాను అని ఆశపడుతుంది. ఏమంటే అతి ఆశ అంటారు. ఆశ వేరు, అతి ఆశ వేరు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నా ముందు కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి, అవునా కదా? ఇంచుమించు 100 కోట్లు ఉన్నాయి. ఆ 100 కోట్లు మొయ్యాలంటే నాకు బలం కావాలి. ఏం కావాలి? బలం కావాలి. డబ్బు అవుతుంది నా ముందు, కానీ దాన్ని మోసుకొని పోవాలంటే ఏం చేయాలా? బలము కావాలి, అవునా కదా? ఆ 100 కోట్లు పట్టుకున్నాను, కానీ ఏం చేస్తున్నాను? మోయలేకపోతున్నాను. అంటే అర్థమైంది, నాకు ఆశ కాదు, అత్యాశం అయిపోయింది. ఆ డబ్బు అంతా కూడా నేనే సమకూర్చుకోవాలని ఆ బలం అంతా పోసి వేసి తీసుకున్నా కూడా దాన్ని మోయలేకపోతున్నాను. ఆశ అంటే ఏంటంటే, మనకి ఎంత అవసరమో అంత తీసుకొని మిగతాది విడిచిపెట్టడమే ఆశ అంటారు. కానీ ఇక్కడ జక్కయ్య జీవితం గమనిస్తే, జక్కయ్య యేసు ఎవరో అని చూడగోరను, ఆయన చూడడానికి ఆశపడినట్టుగా గమనించాడు. ఆశపడ్డాడే కానీ ఆశపడి ఆయన అక్కడ మరొక పని చేయొచ్చు. పొట్టి జక్కయ్య పొట్టి ఉన్నాడు కనుక, ఈ పొట్టివాడైన జక్కయ్య ధనవంతుడు కనుక ఎవరికైనా డబ్బులు ఇచ్చి వాళ్ళ భుజాలపై ఎక్కి చూడొచ్చు యేసు ప్రభుని. రైట్? పొట్టి జక్కయ్య ధనవంతుడు. ఆ ధనవంతుడైన పొట్టి జక్కయ్య ఎవరికైనా 1000 రూపాయలు 2000 ఇచ్చి వాళ్ళ భుజాల పైన కూర్చొని యేసు ప్రభుని చూడొచ్చు. కానీ పొట్టి జక్కయ్య ఏం ఆలోచించాడంటే, నేను ప్రభుని చూడాలనుకున్నాను కానీ ప్రభుని నా కళ్ళతోడు చూడాలనుకున్నాను. ఎవరిపైన ఆధారపడి ప్రభుని చూడాలనుకున్నాడైనా. హల్లెలూయా. పొట్టి జక్కయ్య తన స్వతహాగా యేసు ప్రభు గురించి తెలుసుకుని ఆశపడ్డాడు, కానీ మరొకరి పైన భార పెట్టుకొని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఆశపడలేడు. గనుక పొట్టి జక్కయ్య తీసుకున్న మరో స్టెప్ ఏంటంటే, ఆయన పరుగు అంటూ ఈ యెరూషలేము పట్టణ వీధుల్లో పడి పరిగెడుతూ ఉన్నాడు. పరిగెడుతూ అక్కడ ఆయన ఒక మేడి చెట్టు ఎక్కాను. గమనించాలి, ఈ యెరూషలేము ప్రాంతంలో చాలా చెట్లు ఉన్నాయి. పొట్టి జక్కయ్య అసలు మేడి చెట్టు ఎందుకు ఎక్కాలనుకున్నాడు? అక్కడ అంజూరపు చెట్లు ఉన్నాయి, మేడి చెట్లు ఉన్నాయి, చాలా రకాల ఫలవంతమైన చెట్లు ఉన్నప్పటికి కూడాను మేడి చెట్టు ఎందుకు ఎన్నుకున్నాడు అనే విషయాల గురించి మనం మాట్లాడబోతున్నాం. ఈ మేడి చెట్టు గురించి
ఇంచుమించు హిస్టారికల్గా 24 గుణగణాలు ఉన్నాయి. 24 గుణగణాలు ఉన్నాయి. దాంట్లో మీకు 5 లేదా 6 మాత్రమే చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ మేడి చెట్టు ఎక్కడానికి మొదటి రీజను ఏంటంటే, అప్పట్లో సమాజంలో ఏదైనా వార్త చెరవేయాలంటే, ఒక వార్త సమాజానికి చెప్పాలంటే మనుషులు గుంపు కూడా స్థలంలోకి వచ్చి నిలబడి చెప్పేవారు. రైట్? గమనించండి, మీ గ్రామాలలో ఏమైనా వార్త చెరవేయాలంటే ఏం చేసేవారు? డబ్బు కొట్టుకొని వచ్చి గట్టిగా అరిచి చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు, ప్రత్యేకమైన ప్లేస్లు ఉంటాయి గ్రామాల్లో. కొంతమంది చెట్ల కింద కూర్చొని, కొంతమంది కొన్ని గుళ్ళ మధ్య కూర్చొని కొన్ని చెప్తా ఉంటారు. కానీ యెరూషలేము ప్రాంతంలో కాదు. ఈ యెరూషలేము ప్రాంతంలో ఒక సమాచారం చెప్పాలంటే ఆ సమాచారం చెప్పే వ్యక్తి అంట 100% ఎక్కడ రావాలి? మేడు చెట్టు యొద్దకి రావాలి. ఎక్కడ రావాలి? మేడు చెట్టు యొద్దకి రావాలి. అసలు మేడి చెట్టు యొద్దకి ఎందుకు రావాలి అని గమనిస్తే, మేడి చెట్టు అది ఇంచుమించు 20 నుంచి 35 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఒకటి, దాని యొక్క కొమ్మలు 10 నుంచి 15 మీటర్ల పొడవు పెరుగుతూ ఉంటాయి. అంటే మేడి చెట్టు కింద ఇంచుమించు 400 నుంచి 500 మంది కూర్చోవడానికి, నిలబడడానికి అవకాశం ఉంది. గనక యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ మేడి చెట్టు దగ్గరగా చాలిపోయాడు. హల్లెలూయా! యేసు ప్రభు మేడి చెట్టు దగ్గరగా చాలిపోయాడు. ఆగిపోయిన తర్వాత ఆ పొట్టి చెక్కను ప్రభు చూశాడు. ప్రభు పొట్టి చెక్కను ఎందుకు చూశాడు అని చెప్పక పూర్వము ఒక ప్రశ్న. ఇంతకీ మేడి చెట్లు ఎవరు నాటిచ్చారు? రైట్? ఇప్పుడు ఒక చెట్టు ఉందమ్మా, గమనించండి. ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి. ఈ చెట్టు ఎవరు పెట్టారు అంటే ఒక వ్యక్తి పేరు చెప్తాం కదా, లేకపోతే ఒక మొక్క ఎవరు పెట్టారంటే నాటిన వ్యక్తి పేరు చెప్తాం. రైట్? కానీ ఇక్కడ మేడి చెట్టు ఎవరు నాటిచ్చారు అది గమనిస్తే, మొదటి రాజులు 10వ అధ్యాయము 27వ వచనము. పది 27. రాజు యెరూషలేములో వెండి రాళ్ళంత విశ్రాముగా వాడిక చేసను, దేవాదారు మ్రాళ్లను షెపెలా ప్రదేశమునున్న మేడి చెట్లను విసిరింప చేసెను. మేడి చెట్లు ఎప్పుడు విస్తరింప చేయబడే అంటే, సొలొమోను మహారాజు కాలంలో మేడి చెట్లు ఎక్కువగా విస్తరింప చేయాలని ఆలోచన పుట్టించబడింది. అంటే దేవదారు వృక్షములు ఎంత ప్రాముఖ్యమో, వెండి ఎంత ప్రాముఖ్యమో, బంగారం ఎంత ప్రాముఖ్యమో, వాటికి ఎంత విలువ ఉందో మేడి చెట్లు కూడా అంత విలువ ఉంది. హల్లెలూయా! అందును బట్టి రాజుగారు ఏం చెప్పారంటే, మేడి చెట్లను విసరింపజేయండి అని ఆయన ఆజ్ఞ ఇచ్చాడంట. అలాగా యెరూషలేము ప్రాంతంలో మేడి చెట్లు అనేటివి చాలా విపరీతంగా ఉంటాయి. మీరు గమనించండి, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు యెరూషలేముకి వెళ్ళిన వారికి అడగండి. అక్కడ మేడి చెట్లు కనబడతాయి, ఆలివ చెట్లు కనబడతాయి, మంచిగా ద్రాక్ష పళ్ళు కనబడతాయి, అలా అనేకమైనటువంటి పళ్ళు కనబడతా ఉంటాయి. ఈ మేడి చెట్టు ఎందుకంత ప్రాముఖ్యంగా సొలొమోను నాటించమని చెప్పాడు అంటే, దానికి ఇంచుమించు కొన్ని కారణాలు చెప్తాను. ఒక చెట్టు అని మనం ఎప్పుడు పిలుస్తాము?
చెట్టు అని పిలవాలంటే ఆ చెట్టులో ప్రాణం ఉండాలి. హల్లెలూయా. చెట్టు అని పిలవాలంటే చెట్టుకు కొమ్మలు ఉండాలి. చెట్టు అని పిలవాలంటే చెట్టుకు ఆకులు ఉండాలి. చెట్టు అని పిలవాలంటే చెట్టు ఫలవంతంగా ఉన్నప్పుడే చెట్టు అని పిలుస్తాం. హల్లెలూయా. ఎండిపోయిన చెట్టుకి ఇది చెట్టు అంటామా? అనలే. ఏమంటానికి ఎండిపోయిన చెట్టు అంటాం. ఏమంటాము? ఎండిపోయిన చెట్టు అంటాం, కానీ చెట్టు అనము. చెట్టు ఎండిపోయింది కానీ గతంలో బాగుండని చెప్తుంది తప్ప. ఎందుకంటే చెట్టు గురించి చెప్పబోతున్నాను. చెట్టు ఆయన పిలవడానికి ఏముండాలి? ఇప్పుడు ఆకులు ఉండాలి, కొమ్మలు ఉండాలి, దాని వేలు ఉండాలి, దానికి మొద్దు ఏముండాలి? మొద్దు అంటే ఏంది? రైట్, రైట్, మొద్దు. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. మేడి చెట్టు యొక్క ఆకులు చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఇంచుమించు 50 సంవత్సరాల పైబడడానికి అవగాహన ఉంటుంది. మనకు ఏదైనా దెబ్బ తాకినప్పుడు, లేకపోతే ఏదైనా పుండు అయ్యి ఏమైనా ఇన్ఫెక్షన్ అయినప్పుడు పెద్దవారు ఏం చేస్తారంటే ఆ యొక్క మేడు ఆకు తీసుకొచ్చి ఆ మేడు ఆకును బాగా రుబ్బి ఏం చేస్తారు? చేకి కడతారు. ఎక్కడ దెబ్బ తాకితే కడతా ఉంటారు. అంటే వాపు తగ్గడానికి పనిచేస్తుంది. రైట్. అదేవిధంగా మేడి చెట్టు ఉంది కదా, మేడి చెట్టుకి నువ్వు ఎక్కడ గిలినా, అంటే నువ్వు ఎక్కడే టచ్ చేసినా మేడి చెట్టుకి ఏమొస్తుంది? ఏమొస్తాయి? పాలు వస్తాయి. గమనించండి. ఈ లోకములు ఏ చెట్టుకైనా నువ్వు గిల్లు కానీ పాలు రావు, కానీ మేడి చెట్టు మాత్రమే పాలు వస్తాయి. మేడి చెట్టు పాలు దేనికి ఉపయోగపడుతుంది అని మీరు ఆలోచిస్తే, మేడి చెట్టు యొక్క పాలు అంట మనిషి యొక్క పళ్ళు ఉంటాయి కదా, పళ్ళు, ఆ పళ్ళు పాడైపోతున్నప్పుడు అక్కడ మేడి పాలు పెడితే ఆ పళ్ళు అంటే బాగుపడుతుందంట. హల్లెలూయా. ఏమవుతుంది? మేడి పాలు పెడితే ఆ పళ్ళు బాగుపడుతూ ఉంటుంది. ఒకవేళ పళ్ళు లూజ్ అవుతున్నా కూడా, లేకపోతే పళ్ళులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఆ మేడి పాలు పెడితే ఏమవుతుంది? అది స్ట్రాంగ్ అవుతాయి. అమ్మ అవునా కదా? మీకు కావాలి ఉందమ్మా? రైట్. మా అమ్మగారు కూడా కొంతమందికి పుప్పలు అంటారు. ఏమంటారు? పుప్పలు అంటారు. మా అమ్మగారు కూడా మెడిసిన్ ఇచ్చేది. అంటే మేడి పాలతో చేసిన మెడిసిన్ మా అమ్మగారు ఇచ్చారన్నమాట. ఆ పెడితే ఆ పుప్పలు నొప్పి మొత్తం లాగేస్తుంది. అంటే దేనికి సూచన ఉంది? అది మనిషి యొక్క అవయవంలో ఒక పార్ట్ కాపాడడానికి మేడి చెట్టు చాలా ప్రాముఖ్యమైనది. ఓకేనా? రెండో విషయం ఏంటంటే, మూడో విషయం ఏంటంటే, మేడి చెట్టు ఉంది కదా, మేడి చెట్టుకి మనం గమనిస్తుంటే మేడి చెట్టుకి తోడక అంటారు. ఏమంటే దానికి తోడక, మొద్దు వేరు, మొద్దు పైన తోడక ఉంటుంది. మీకు ఐడియా ఉందా? ఐడియా ఉందా మీకు? తోడక ఉంటుంది. ఈ తోడక చాలా ప్రాముఖ్యమైనది. ఆ తోడక దేనికి ఉపయోగిస్తారా అంటే, దగ్గు వచ్చినా, గొంతులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా ఆ తోడుకొని తీసుకొచ్చి ఆ తోడుకోడు నీళ్ళలో బాగా మగ్గబెట్టి దాన్ని వడబోసి ఆ వాటర్ తాగుతూ ఏమవుతుందంటే మన గొంతులో ఉన్నటువంటి దగ్గు కానీ ఇన్ఫెక్షన్ కానీ ఏదేమైనప్పుడు కూడాను ఆ యొక్క తోడుకతో ఉడకబెట్టిన నీరు తాగినప్పుడు అదంట గొంతు అనేది సాఫ్ అవుతుంది. అనగా మంచి స్వరాన్ని మనిషి పొందడానికి అవకాశం ఉంది. ఇక్కడ నాలుగో విషయం, ఆ చెట్టు ఉంది కదా, ఆ యొక్క మొద్దు అంట ఫర్నిచర్ చేయడానికి, అనగా పల్లంగులు కానీ చైర్స్ కానీ చేయడానికి ఉపయోగించబడుతుంది. ఇవన్నీ ఉపయోగించబడుతున్నప్పటికీ కూడా మేడి చెట్టులో నుంచి వచ్చే ఫలము అనేది మనుషులకి ఇష్టంగా లేదంట. గమనించు. హల్లెలూయా. మేడి చెట్టుకి ఇన్ని గుణగణాలు ఉన్నాయి, మేడి చెట్టులో ఇన్ని ఔషధాలు ఉన్నప్పుడు కూడాను మనిషి అనేవాడు మేడి చెట్టులో నుండి వచ్చే ఫలమును తినడానికి ఇష్టపడాడంట. ఎందుకు ఇష్టపడాడు? గమనించండి. వేమన ఒక పద్యం రాస్తాడు.
మేడి పండు చూడు మేఘమయుండును, పొట్ట ఇప్పు చూడు పురుగులుండును. అంటే ఆ చెట్టు ఎంత ఫలవంతం ఉన్నప్పుడు కూడాను, ఆ చెట్టులో అనేకమైన ఔషధాలు ఉన్నప్పుడు కూడాను, దానిలో నుంచి వచ్చే ఫలము మనిషికి చాలా ఇంపార్టెంట్. కానీ ఆ ఫలము అంట మనిషిని చూడడానికి ఆకర్షితంగా ఉంటుందంట. గమనించండి. అంటే చూస్తే తినాలనే ఆలోచన, ఆశ మనిషిలో పుడుతుంది. కానీ ఎప్పుడైతే పండుని విప్పినప్పుడు తినాలనే ఆశ లోపల చచ్చిపోతుందంట. గమనించండి. మీరు మేడి పండుకు చూడండి, అంజుర పండు చూడండి, రెండు పోలికలు కూడా సేమ్ ఉంటాయి. రైట్ అమ్మ? గమనించండి. అంజురపు పండు ఉంది కదా, ఆ పండు చూడండి, మేడి పండు చూడండి, ఆ రెండు కూడా చూడండి చాలా బాగుంటుంది. కానీ మనుషుడు అంజుర పండుకు ఇష్టపడినట్టుగా మేడి పండుకి ఇష్టపడలేడు. దానికి గల కారణం ఏమిటంటే అది ఇచ్చే ఫలము మనిషిని సంతోషపెట్టడము లేదు. ఆ ఫలం అనేది మనిషిని తృప్తిపరిచే విధంగా లేదు. హల్లెలూయా. అమ్మా పాప సైలెంట్ సైలెంట్. చిన్న చిన్న ఏ చిన్న ఏ సైలెంట్ సైలెంట్ అమ్మా సైలెంట్. కొద్దిసేపు నా సైలెంట్ కొద్దిసేపు. ఎప్పుడైతే మేడిపండు ఉంది కదా, ఆ మేడిపండు ఫలము అన్నది మనిషికి ఇష్టంగా లేదు. అదేవిధంగా పొట్టి చెక్కే జీవితం గమనిస్తే పొట్టి చెక్కే పొట్టివాడే కానీ గట్టివాడు. హల్లెలూయా. ఏంటంట? పొట్టివాడే కానీ గట్టివాడు. సర్వసాధారణంగా తెలంగాణలో ఒక మాట అంటుంటారు, మనిషి చాలా గట్టి ఉండబ్బా అంటాడు. ఏమంటారు? మనిషి చాలా గట్టి ఉండబ్బా అంటారు. గట్టి కూడా అని రెండు రకాలు అంటారు. బాడీ ఫిట్నెస్ ఉంటే గట్టిగా ఉండి అంటాడు. ఇంకొక విషయం ఉంది, బాగా డబ్బుంటే కూడా మనిషి చాలా గట్టిగా ఉండబ్బా అంటాడు. అవునా కదా? మీరు గమనించండి అమ్మా. ఎప్పుడైనా మీరు పెళ్లి చూపులకు వెళ్ళారనుకోండి, అక్కడ ఏమవుతుంది అంటే కట్టలు ఇస్తుంటారు కదా, ఆ పెద్ద మనిషి ఏమంటుంటారు చాలా మంది, మంచి గట్టి ఉండబ మనిషి అంటారు. ఏమంటారు? మనిషి గట్టి ఉండబ అంటే గట్టి అంటే దేని సాదృశ్యం ఉంది? మంచి డబ్బు ఉంది, మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పడానికి చాలా గట్టి ఉండబ్బా అంటారు. అవునా కదా? ఇది పొట్టి చెక్కే రెండు రకాలు గట్టిగా ఉన్నాడు. ఫిట్నెస్ పరంగా గట్టిగా ఉన్నాడు, పొట్టి చెక్కే మంచి ఆరోగ్యవంతుడు. అంటే మేడి చెట్టు వల్ల మంచిగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి. పొట్టి చెక్కయ్య సమాజంలో ధనవంతుడని పేరుగాంచిన వ్యక్తి. గమనించండి. సమాజములో ధనవంతుడని పేరుగాంచిన వ్యక్తి. అదేవిధంగా పొట్టి చెక్కయ్య ఆరోగ్యం కూడా ఆయన అన్ని విషయంలో పరిపూర్ణంగా ఉన్న వ్యక్తి. కానీ ఈ పొట్టి చెక్కలు అన్నీ ఉన్నప్పుడు కూడాను పొట్టి చెక్కల నుంచి వచ్చే ఫలము మనుషులకు అయిష్టకరంగా ఉందన్నమాట. అందుకని పొట్టి చెక్క ఏం చేశాడు? ఆ మేడి చెట్టుకి తన జీవితాన్ని వివరిస్తున్న ప్రభుకి, ప్రభువా నేను మేడి చెట్టు వలె నేను ఆరోగ్యంగా ఉన్నాను, మేడి చెట్టు వలె అనేక మందికి ఫలము ఫలించని వారి ఉన్నప్పటికీ కూడా నా ఫలము మనుషులకు నచ్చట్లేదు, నా క్యారెక్టర్ అనేది మనుషులకి నచ్చట్లేదు. గమనించండి అమ్మా. మనకెంత డబ్బున్నా, మనకెంత పేరున్నా, దేన్ని బట్టి మనిషి యొక్క విషయం బయటపడుతుందంటే నోటి మాట బట్టి మనిషి యొక్క విషయము బయటపడుతుంది. అదేవిధంగా పొట్టి చెక్కయ్య జీవితంలో గమనిస్తే పొట్టి చెక్కయ్య అన్ని రకాలుగా బాగుంది, కానీ యొక్క సమాజంలో పేరు అనేది కోల్పోయాడు. ఆయన ఏమైపోయాడు? పేరు అనేది కోల్పోయాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు పొట్టి చెక్కయ్య ఎక్కడైతే చెట్టు ఎక్కాడో అదే చెట్టు కిందకి వచ్చి ఆగాడు. గమనించండి. అదే చెట్టు కిందకి వచ్చి ఆగి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుకి ఎక్కడ కూడా పొట్టి చెక్కకి ఎలాంటి పరిచయం లేదు, లేకున్నా కూడా ప్రభు పిలిచాడు.
పొట్టి జక్కయ్య అన్నాడు. ఏమన్నాడు? పొట్టి జక్కయ్య అన్నాడు. రైట్. పొట్టి జక్కయ్యను ప్రభు గుర్తుపెట్టాడు. గమనించాలమ్మా. ఈ సమాజంలో మనుషులు మనం గుర్తుపెట్టకపోయినా, మన ఇంటి వారు గుర్తుపెట్టకపోయినా, దేవుడికి తెలుసు మన యొక్క వ్యక్తిత్వము, మన క్యారెక్టరు, మన యొక్క ఆలోచనలు, మన ఊహలన్నీ ఎవరు తెలుసు? దేవునికి తెలుసు. అదేవిధంగా పొట్టి చెక్కను ప్రభు గుర్తుపెట్టాడు. పొట్టి చెక్కయ్య త్వరగా దిగిరం అన్నాడు. ముందు త్వరగా దిగిరం అని డైరెక్ట్ అన్నాడు అన్నమాట. యేసు ప్రభు కళ్ళెత్తి చూడగా అన్నాడు. ఏం చేశాడు ప్రభు? ఫస్ట్ కళ్ళెత్తి చూశాడు. అంటే ప్రభు ఒక మనిషిని పిలవాలంటే ఆయన కన్ను దృష్టి మన పైన పడాలి. హల్లెలూయా. మనుషుల కన్ను దృష్టి చాలా భయంకరమైంది. నువ్వు ఎదుగుతున్నా, లేకపోతే నువ్వు బాగుపడుతున్నా, నువ్వు నాశనం అవ్వాలని కోరుకున్న అనేక మంది ఉంటారు. కానీ దేవుని దృష్టి అలా కాదు. దేవుని దృష్టి మన పైన పడిందంటే మనము ఆస్వాదించబడతాము. హల్లెలూయా. మన సమాధానపరచబడతాము. హల్లెలూయా. సమాజములో నీతిగా బ్రతకడానికి సహాయం చేస్తుంది దేవుని కన్ను దృష్టి. కానీ యేసుక్రీస్తు ప్రభు కన్నెత్తి చూడగానే పొట్టి చెక్కయ్య కూడా యేసు వైపు కన్నులెత్తి చూశాడంట. గమనించండి. ఏం చేశాడు? కన్నులెత్తి చూశాడా? చూడలేడు. పొట్టి చెక్కయ్య కన్నులు దించి చూశాడు. అర్థమైందమ్మా? ఈ దేవుడేమో కన్నులెత్తి మనిషిని చూశాడు, మనిషిడేమో కన్నులు చూపు దించి దేవుని చూశాడు. ఇక్కడ రెండు రకాలు ఉంటాయి. సమాజంలో కొంతమంది డబ్బస్ ఏమైతుంటది? కన్నులు పైకి ఎక్కుతా ఉంటాయి. ఏమైతుంటది? సమాజంలో మనిషికి కన్నులు పైకి ఎక్కుతా ఉంటాయి. రైట్. చాలా మంది అంటుంటారు కదా, అరే నీ కన్నులు పైకి ఎక్కినారా అంటే కన్నులు పైకి ఎక్కవు, వాడి ఆలోచన విధానము పైకి ఎక్కుతా ఉంటారన్నమాట. కానీ పొట్టి చెక్క చూసారా? పొట్టి చెక్క కన్నులు పైకెత్తకుండా తన కన్నులు, తన మనసు, తన క్యారెక్టరు అన్ని తగ్గించుకొని ప్రభు వైపు చూశాడు. కాబట్టి పొట్టి చెక్కను పిలవడానికి ప్రభు ఇష్టపడ్డాడు. పొట్టి చెక్కను ప్రభు ఏం చూస్తాడు అనగా, ప్రభు పొట్టి చెక్క యొక్క హృదయం చూశాడు. ఇంతకీ పొట్టి చెక్క హృదయం ఎలా ఉంది అని గమనిస్తే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది అని ఉంటుంది. అక్కడ ఏముంటుంది? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. పొట్టి చెక్కయ్య ఎంత ధనము సంపాదించినా, ఎంత పేరు సంపాదించినా, ఎంత ఆయుధం ఉన్నా కూడా ఆయన హృదయం ఎలా ఉందంటే చాలా మోసకరమైనదిగా కనబడింది. ఆయన హృదయం ఎలా ఉందంట? చాలా మోసకరంగా కనబడింది. అయితే మోసకరమైన హృదయమును ప్రభు చూడగానే ఆ హృదయములో ఉన్న పాపమును యేసుక్రీస్తు ప్రభు తప్ప ఎవరు కూడా తీసివేయలేదని గ్రహించాడు. హల్లెలూయా. అమ్మా, మనము మన లక్షణాలు, మనం ఎంత పాపులమైనా, ఎంత నీచులమైనా, ఎంత దిగజారిపోయినా మనం దేవుని దగ్గర ఏమవుతుంది? మనకు హృదయము నూతన పరచబడుతుంది. హల్లెలూయా. ఏమవుతుందమ్మా? నూతన పరచబడుతుంది. అంత ఘోరమైన పాపములో ఉన్నటువంటి పొట్టి చెక్క హృదయము ప్రభును చూడగానే ప్రభువు చెప్పాడు, పొట్టి చెక్క త్వరగా దిగిరము, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదనే మాట వినగానే ఆ మాటలోనే పొట్టి చెక్క హృదయం అంట నూతన పరచబడిందంట. హల్లెలూయా. పొట్టి చెక్క యొక్క హృదయం ఏమేనంట? నూతన పరచబడిందంట. మనం ఎన్నిసార్లు వాక్యం విన్నా, ఎన్నిసార్లు ప్రసంగాలు విన్నా, ఎన్నిసార్లు సంగతి వచ్చినా దేవునికి చోటు ఇవ్వకపోతే, దేవునికి హృదయంలో స్థానం ఇవ్వకపోతే మనకు హృదయం అనేది నూతన పరచబడలేదు. కానీ పొట్టి చెక్క జీవితం గమనిస్తే పొట్టి చెక్క దేవునికి హృదయం ఇచ్చే కనుక హృదయము నూతన పరచబడింది. ఆ నూతన పరచబడిన హృదయము దేవుడి యొక్క మాటకు లోబడి త్వరగా కింద దిగడంట. హల్లెలూయా. నువ్వు నేను కూడా ఏం చేయాలమ్మా? దేవుని యొక్క మాటకి లోబడాలి.
ఏం చేయాలా? దేవుని యొక్క మాటకి లోబడాలి. ఎప్పుడైతే పొట్టి జక్కయ్య ఎంత త్వరగా కింద దిగి వచ్చాడు అంటే, ఆయన ఎంత దిగి వచ్చాడు అంటే, ఈ లోకములో ఏ మనుషుడు ఇవ్వలేని సంతోషము, ఈ లోకములో ఏ మనిషిని రక్షణ కలిగించలేని ఒక వ్యక్తిని ఆయన చూశాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్షించగలడని, యేసుక్రీస్తు ప్రభు ఆయన విభజించగలడని ఆయన గ్రహించి పరుగున ప్రభు యేసు వద్దకు వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆయన రాగానే యేసుక్రీస్తు ప్రభుని ఆయన వద్దకు రాగానే జరిగిన కొన్ని సంఘటనలు చెప్పి ముగిస్తాను. లూకా సువార్త 19వ అధ్యాయము 6వ వచనం. అతడు 6వ వచనం 19:6. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనేను. ప్రభువును ఎవరైతే సంతోషముతో చేర్చుకుంటారో, ప్రభువును ఎవరైతే సంతోషముతో ఆయనకు వస్తారో, ప్రభువును ఎవరైతే సంతోషముతో నిజమైన దేవుని యొక్క రక్షకుని హృదయం చేర్చుకుంటారో వారికి ఏముంటుంది? రక్షణ అనే ఆనందము కలుగుతుంది. గమనించండి, రక్షణ అందరు పొందుకుంటారు కానీ రక్షణ ఆనందం పొందుకునేది ఎక్కువ. అది దావీదు మహారాజు రక్షణ ఉంది కానీ రక్షణ ఆనందం కోల్పోయాడు. అందుకంటాడు కదా 50వ కీర్తనలో, ప్రభువా నాకు మరలా రక్షణ ఆనందం దయచేయమని ప్రార్థిస్తాడు ఆయన. క్రైస్తవులమైన మనము పాపం చేసినప్పుడు, పడిపోయినప్పుడు, చెడిపోయినప్పుడు ఏమవుతుందంటే రక్షణ ఉంటే కానీ రక్షణలో వచ్చే ఆనందము మనము పొందుకోలేము. గమనించండి, ఇక్కడ ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? బాప్తిసం తీసుకున్న చేయలేదు, రైట్? మీరు బాప్తిసం తీసుకున్న రోజున్న సంతోషం ఇప్పుడు మీకు ఉందా? ఆ ప్రశ్న. బాప్తిసము తీసుకున్న రోజున సంతోషం ఇప్పుడు ఉందా? మీకు ఉందా? చెప్పాలా, ఉందా లేదా? అప్పుడు ప్రభు నమ్మారు, ఇప్పుడు ప్రభు నమ్మారు, సంతోషం ఎక్కడ పోయింది? అంటే ప్రభు ఇచ్చే సంతోషము ఏదో పాపము అడగిస్తుంది. ప్రభు ఇచ్చే సంతోషం పరిపూర్ణంగా పొందుకోవాలని ఆలోచన మనం ఉన్నప్పుడు కూడాను మనలో ఏదో తెలియని పాపము దాగి ఉంది. ఆ పాపమును పరిపూర్ణంగా విడిచిపెట్టినప్పుడే మన పరిపూర్ణమైన ఆనందము పొందుకోగలము. హల్లెలూయా. దావీదు మహారాజు రక్షణ ఉంది కానీ రక్షణ ఆనందం పొందలేకపోయాడు. ఆయన ఎందుకు పొందలేకపోయాడు అంటే వ్యభిచారం చేశాడు. ఆ వ్యభిచార కారణంగా దేవుడు నుంచి వచ్చే సంతోషం ఆయన పొందలేక సతమతం వచ్చాడు. కానీ ఎప్పుడైతే సత్యం గ్రహించాడో అని ప్రార్థించాడు, ప్రభువా నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు, నాకు మరలా నూతనమైన హృదయం దయచేయని ప్రార్థన చేస్తూ ప్రభువా నీ యొక్క రక్షణ ఆనందం నాకు దయచేయమని ప్రార్థించాడు. రక్షణ ఆనందం పొందుకున్న వారికి కొన్ని ఆనందం ఈ లోకంలో ఎవరికి ఉండదు. హల్లెలూయా. కానీ పొట్టి జక్కయ్య జీవితం గమనిస్తే రక్షణ ఆనందం పొందుకున్నాడు. ఆ రక్షణ ఆనందం పొందుకొని ప్రభుని చేర్చుకున్నాడు. చేర్చుకొని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? ఆయన పొందుకున్న సంతోషం కాకుండా సంతోషమును తన ఇంటి వారిని పరిచయం చేయాలని, ఆ ఇంటిలో ఉన్న కుటుంబస్తులతో కూడాను యేసు ప్రభు తెలుసుకోవాలని, ఆ సంతోషం పరిపూర్ణంగా అంద అనుభవించాలని ప్రభు ఆయన యేసుక్రీస్తు ప్రభుని ఎక్కడ తీసుకెళ్ళాడు? జక్కయ్య ఇంటికి తీసుకెళ్ళాడు. జక్కయ్య మనసు మారింది, జక్కయ్య ఆలోచన మారింది. ఆయన ప్రభు చేరుకున్నాడు. ప్రభును జక్కయ్య ఇంటికి తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనం ఎంత బాగున్నా, ఎంత నీతి జీవించినా సమాజము మనకి ఒక మాట లేవనెత్తా ఉంటుంది. చూద్దాం 7వ వచనము. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుల యొక్క
భాష చెయ్య విలనని చాలా సనుగునిది. గమనించండి, యేసు ప్రభువు ఏమో జక్కని క్షమించాడు, ఆయన ప్రేమించాడు, ఎందుకు క్షమించబడ్డాడు. కానీ సమాజం ఏమంటుందంట, పొట్టి జక్కయ్య పాపి అని చెప్తుందంట. అమ్మ గమనించండి, పొట్టి జక్క ఎవరంట? పాపి అంటారు. ఆ పాపమును ప్రభు ఎప్పుడో కడిగి వేస్తాడు, ఆ పాపమును ప్రభుడు ఎప్పుడో క్షమించాడు. క్షమించి ఏమన్నాడైనా, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉందని మాట చెప్పాడు. కానీ సమాజం ఏమంటుందంటే, ఈయన పాపి అని సంబోధిస్తుంది. గమనించాలి, మనంత నీతిగా జీవించిన లోకంలో, ఎంత యథార్థంగా జీవించిన లోకంలో, మన దేవుని ఎదుట క్షమాపణ పొందుకున్నప్పుడు కూడాను దేవుడు మనకు పాపలు క్షమిస్తాడేమో, కానీ ఈ సమాజం అంతా మనం చేసే ప్రతి పాపమును జ్ఞాపకం ఉంచుకుంటుందంట. మనం చేసే ప్రతి పొరపాటును సమాజం జ్ఞాపకం ఉంచుకుంటుందంట. ఒక చిన్న విషయం చెప్పి నేను ముందుకెళ్ళని ఆశపడుతున్నాను. నాకు తెలిసిన మంచి సహోదరుడు బాగా త్రాగబోతు, సడన్గా ఒక 1 monthలో చేంజ్ అయిపోయాడు. ఎంత? 1 monthలో చేంజ్ అయిపోయాడు. 2 monthsలో బాప్తిసం తీసుకున్నాడు. ఊరికెళ్ళాడు. ఊరికెళ్ళగానే స్నేహితులు ఉంటుంటారు కదా, నువ్వు మాట పడచ్చి దాగు అంటే వాడు అన్నాడు, నేను త్రాగను, నువ్వు ప్రభు నమ్ముకున్నాను అన్నట్ట. ఆ చెప్పిన మాట తెలుసా, నువ్వెప్పుడు పరిశుద్ధుడు అవుతుంది, నువ్వెప్పుడు దేవుడు నమ్ముకుంటేవి, నీలాంటి వారికి మేము ఇంతమంది చూసినాము అన్నారంట. ఏమన్నారంట? నీలాంటి వారికి ఇంతమందిని చూసినాము అన్నారంట. ఆ యొక్క మనిషి యొక్క హృదయం మార్చింది ఎవరు? దేవుడు మార్చాడు. గమనించండి, ఈ లోకములో స్నేహమైన, బంధువులైన, మన సొంత భార్య అయినా, రక్త సంబంధులైన వాళ్ళు మన హృదయములో లేనిపోయిన కలహారములు పెట్టి మనిషికి సంతోషం లేకుండా చేయగలరు. కానీ ప్రభుత్వకు వచ్చేవానికి అలాంటిది ఏముండదు. అది పరిపూర్ణమైన సంతోషంతో దేవుని వెంబడించగలడు. అలాగా వ్యక్తి కూడా ఊరికెళ్ళి ఆయన సాక్ష్యం చెప్పి ఆయన కూడా కొంతమంది ప్రభులోనికి నడిపించాడంట. హల్లెలూయా. మన సాక్ష్యము బాగా లేని చోటనే దేవుడు పెడతాడు. గమనించడం, మనం ఎక్కడ పడిపోయామో, ఎక్కడ చెడిపోయామో, ఎక్కడ అనేక మంది చేత తృణీకరించబడ్డామో దేవుడు అక్కడ నిలబెడతాడు. అక్కడ నిలబెట్టే మనిషిని వాడుకుంటాడు. హల్లెలూయా. పొట్టి చెక్కయ్య ఏ సమాజం ఎదుట పాపి అని అనిపించుకున్నాడో ఆ సమాజం ఎదుటనే పొట్టి చెక్కయ్య యేసుక్రీస్తు చేత ప్రేమించబడి ఆడ పాపలు క్షమించబడ్డాయి కనుక ఆ నిజమైన సంతోషం పొందుకున్నాడని సమాజం ఎదుట ప్రభు చెప్పడానికి ఇష్టపడుతూ వచ్చాడు. హల్లెలూయా. నువ్వు పాపులు ఉన్నవారేమో, పాపులు చచ్చిన వారేమో ప్రభు నిన్నను ప్రేమించాడు కనుక ఇదిగో క్షమించబడే నువ్వు నీ తోటి వారికి ప్రభు గురించి చెప్పవలసిన బాధ్యత నీ పైన, నా పైన ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. పొట్టి చెక్క ఎప్పుడైతే తన ఇంటిలోనికి ప్రభును చేర్చుకున్నాడు, చేరుకున్న మరుక్షణమే ఏమైంది అని గమనిస్తే చూద్దామా, ఏమైందో చూద్దాం. 8వ వచనము. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నాసులో సగము భాగము బీదలకు ఇచ్చినాను, నేనెవని యొద్దను అన్యాయముగా దేనినైనా తీసుకొని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. గమనించండి, అసలు బొట్టి జక్క ఎలా ధనవంతుడయ్యాడు? ఇక్కడ ధనవంతుడు 2 రకాలు. ఈ లోకంలో గమనిస్తే 10 మందికి అన్యాయం చేసి సంపాదించే వాళ్ళు త్వరగా ధనవంతులు అవుతారు. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒక విషయం అంటాను, మీ బంధువులలో బాగా డబ్బులు ఉంటారు కదా, ఎప్పుడైనా సంభాషణ వస్తూ ఉంటాయి కదా, అప్పుడు ఏమంటారు? వాడు ఊరిక పైకైనాడా? ఏమంటారు మీరు? వాడు ఊరిక పైకైనాడా? వాడు ఎంతమంది ముంచున్నాడో అంటాడు. ఏమంటారు మనం? వాడు ఊరిక పైకైనాడు, వాడు ఎంతమంది ముంచితే తప్ప వాడి స్టేజ్కి రాలేడని మనము
చెప్తూ ఉంటాం. అలాంటి సంభాషణ ఎగ్జాక్ట్లీ జక్కయ్య జీవితం గమనిస్తున్నాము. జక్కయ్య అంట ఆయన ఒప్పుకుంటున్నాడు, నేను ఎవరి యొద్దను అన్యాయంగా డబ్బు తీసుకున్నాను మరి తిరిగి చెల్లిస్తానంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలోనికి మన ఇంటిలోకి వస్తే మనం అన్యాయం చేయడానికి కూడా ఇష్టపడము. అనగా పాపము చేయడానికి కూడా మన చేతులు పరిగెత్తవు, కాలు పరిగెత్తవు, మన తలములు కూడా పరిగెత్తవు. కారణం ఏంటంటే అన్యాయం చేత సంపాదించిన ఆనందం కంటే ప్రభు ఇచ్చే ఆనందం చాలా గొప్పది కనుక ప్రభుని విశ్వాసం ఉంచి మనం అన్యాయం చేయకుండా లోకంలో జీవించగలము. అందుకని పొట్టి జక్కయ్య అంట అన్యాయముతో సంపాదించిన ప్రతి రూపాయి తిరిగి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు మరొకటి, చాలా మంది క్రైస్తవులు అన్యాయం చేసి పైకి వస్తున్నారా, సంపాదించి పైకి వస్తున్నారా? చాలా జాగ్రత్త ఉండాలి. చాలా మంది క్రైస్తవులు అన్యాయం చేసి పైకి వస్తున్నారా, లేకపోతే చెమట వచ్చి రక్తం కార్చి పైకెచ్చి వాళ్ళు ఉన్నారా? గమనిస్తే ఈ లోకంలో ఉన్న ఏ అన్నుని కడిగినా కూడా చెప్పే సమాధానం ఏంటంటే వీళ్ళు అన్యాయం వలన పైకి వస్తుందంటారు. ఏమంటారు? అన్యాయం వలన పైకి వస్తుంది. కారణం ఏంది అని ఆలోచిస్తే వీళ్ళు దేవుడు నమ్ముకున్నారు, దేవుడిని ఆశించారు, దేవుడి భయం చేస్తున్నారు, కానీ దేవుని భయమును వారు వదిలిపెట్టారు. ఏమైపోయింది? దేవుని భయమును వదిలిపెట్టి అన్యాయం వైపు పరిగెడుతూ ఉన్నారు. కానీ పొట్టి జక్కయ్య జీవితం అలా కాదు. దేవుడు నీతితో మాట్లాడుతున్నాడు. ఇదిగో పొట్టి జక్కయ్యను నేను చేర్చుకున్నాను, ఆ పొట్టి జక్కయ్య ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే అన్యాయంగా సంపాదించి నేను తిరిగి ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చాను అని చెప్పాడు. గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 2000 రూపాయలు ఒక వ్యక్తి తీసుకున్నాను, వాడు మోసం చేశాను. మోసం చేసిన వాడు పోయి నువ్వు డబ్బులు తీసుకుంటాడా? తీసుకోండి. ఇక్కడ మళ్ళీ 3 జరగాల. గమనించాల. ఫస్ట్ ఆ డబ్బులు ఇవ్వక ముందు 3 జరగాల. ఒకటి, పోయి మొదట ఏం చేయాలంట? క్షమాపణ అడగాలి. ఏం చేయాలమ్మా? క్షమాపణ అడగాలి. రెండవ విషయం ఏం చేయాలంటే సమాధాన పడాలి. క్షమాపణ సమాధాన పడిన తర్వాత మనం చెప్పకుండానే మన హృదయంలో ప్రేమ అనేది తన్నుకొని బయటకు వస్తుంది. ఏమొస్తామా? ప్రేమ అనేది చెప్పకుండానే బయటకు వస్తుంది. పొట్టి జక్కయ్య అంట క్షమించబడ్డాడు, సమాధానపరచబడ్డాడు వాళ్ళతోని. అంతగా ప్రేమపూర్వకంగా అన్యాయంగా సంపాదించిన డబ్బు తిరిగి ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాం. పొట్టి జక్కయ్య అన్నట్టుగా ఇదిగో నేడు నింటికి రక్షణ వచ్చి ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు నిజంగా ఏ పాపంలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పనికిమైన పాపంలో ఉన్నా ప్రభుని ప్రేమిస్తున్నావు. ఇదే కాలమందు నువ్వు ఆయన వద్దకు వస్తే ప్రభుని పాపం క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు యేసుక్రీస్తు ప్రభు నీ కొరకే నా కొరకే కలువరి శిలువలో మనందరి కొరకు, మానవుల కొరకు ఆయన కలువరి శిలువలో ప్రాణం పెడుతూ వచ్చాడు. ఆ రక్తమును దారాలుగా పోస్తూ వచ్చాడు. ఎవరైతే యేసుకు వస్తారో వారికి పరిపూర్ణమైన రక్షణ లభిస్తుంది. అందుకే బైబిల్ చెప్తా ఉంది, యేసు రక్తము ప్రతి పాపమును కడుగు. యేసు రక్తం ప్రతి పాపమును కడుగును. ఇది మంచి అవకాశము. ఇంకా మీరు ఎవరైనా రక్షణ పొందలేకపోతే, ఇంకా మీరు ఎవరైనా దేవుడికి స్థానం లేకపోతే, ఇదే మంచి సమయము, ఇదే అనుకూలమైన దినము. రేపేమి సంభవించునో మనకు తెలియదు. రండి, మన యేసుకు వచ్చి మన పాపాలు ఒప్పుకుందాం. ఒక గొప్ప వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, నేను ప్రభువుని నమ్ముకోవాలనుకున్నాను కానీ, నేను ప్రభు యొక్క పాపం ఒప్పుకోవాలనుకున్నాను కానీ, అనుకున్నానే కానీ ఒప్పుకోలేకపోయాను. ఆయన చెప్పుతూ అని చెప్పిన మాట ఏంటంటే, అనుకోవడం కంటే ఒప్పుకోవడము మంచిది. గమనించండి, నా పాపం ఒప్పుకొని విడిచిపెట్టిన అనుకోవడం మంచిది కాదు, ఒప్పుకోవడము మంచిది. కాబట్టి మన యొక్క పాపాలు మనం ఒప్పుకొని దేవుని వద్ద ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.
కృపగల తండ్రి, జీవముల దేవా, జీవాధిపతి యేసయ్యా, నిజమే పొట్టి చెక్క జీవితం ప్రభువా ఎంతో గొప్పగా నువ్వు చూపిస్తూ వచ్చినావు. అవును ప్రభువా, పొట్టి చెక్కే పార్టీ కావచ్చు, అన్నేస్తుడే కావచ్చు, అనేక మందికి మోసం చేసే వ్యక్తే కావచ్చు, కానీ తండ్రి నువ్వు క్షమించడానికి ఇష్టపడుతూ వచ్చినావు. ఎదుగో ప్రభువా, ఉదయకాల సమయమందు ప్రభువా మా యొక్క పాపలు ఒప్పుకుంటున్నామయ్యా, మమ్మల్ని క్షమించండి, నీ యొక్క రక్తంతో కడగండి ప్రభువా. యేసు ప్రభువా, నీ ప్రేమ ఎంతో గొప్పది. అవును ప్రభువా, నా కొరకే మా కొరకే ప్రభువా ఆ కల్వరి శిలువలో నువ్వు ప్రాణం పెడుతూ వచ్చావు. అవును తండ్రి, ఇదిగో ప్రభువా నీ యొక్క రక్తంతో మాకు కడగండి, శుద్ధీకరించండి తండ్రి. రక్షణ అనే ఆనందం ప్రభువు పరిపూర్ణంగా పొందుకొని ఆత్మీయమైన జీవితంలో ముందుకెళ్ళి సాయించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. విత్తబడిన వాక్యం ప్రభు నీరుగంటే ఫలింపజేసి నీ యొక్క మహిమార్గం వాడుకోమని నా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.